హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 1737. ఈరోజు డేటు 3rd June 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా ఆబ్వియస్గా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి, టెక్ అప్డేట్స్. దాంట్లో ఫస్ట్ అయితే ముందు 3 డీల్స్ చెప్తాను, ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. ఒకటి, స్పైజెన్కి సంబంధించిన 10,000 mAh పవర్ బ్యాంక్ ఉంది. రెగ్యులర్గా ఇది 1700 దాకా ఉంటుంది. అరౌండ్ 854 రూపాయలకి వస్తుంది ఫ్లిప్కార్ట్లో, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ రెండోది, క్రోమాలో మొబైల్ యాక్సెసరీస్ మీద హ్యూజ్ భయంకరమైన డిస్కౌంట్స్ ఉన్నాయి. అవి కూడా అఫీషియల్ బ్రాండ్కి సంబంధించినవి ఉన్నాయి. శాంసంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, చాలా హ్యూజ్ డిస్కౌంట్స్లో ఉన్నాయి. అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ వండర్ షెఫ్కి సంబంధించిన ఒక కెటిల్ ప్లస్ స్టీల్ వాటర్ బాటిల్, ఈ రెండు కలిపి రెగ్యులర్గా 1000 రూపాయల కంటే ఎక్కువ ఉంటుంది. రెండు కలిపి 574 వస్తున్నాయి. సో సూపర్ డీల్ నన్ను అడిగితే, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ న్యూస్ మీకు యాపిల్ నుంచి. యాపిల్కి సంబంధించిన iOS 27లో ఒక కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఇది స్ప్లిట్ స్క్రీన్, అంటే ఒక స్క్రీన్ రెండు విధాలుగా, అంటే ల్యాండ్స్కేప్లో ఉన్నప్పుడు 2 ముక్కలు కావటం. దీన్ని వీళ్ళు ప్యారలల్ వ్యూ అనే పేరుతో తీసుకురాబోతున్నారని, దీనికి సంబంధించిన ఒక కోడ్ అయితే లీక్ అవుతుంది. అంటే iOS 27లో రాబోతున్న ఫీచర్ లీక్ అయిందనమాట. ఇది దేని గురించి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇది ఐఫోన్కి సంబంధించిన ఫోల్డబుల్ రాబోతుంది కదా. ఫోల్డబుల్లో ఏంటి, స్ప్లిట్ అవ్వాలి కదా. సో దానికోసం ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట iOSని. దానికి సంబంధించిన డీటెయిల్ ఒకటి లీక్ అయిపోయింది. అండ్ ఈ ప్యారలల్ వ్యూ అనే కాన్సెప్ట్ హార్మోనీ ఓఎస్ అంటే మీకు ఐడియా ఉందా? సో ఇది మన హువావేకి సంబంధించిన ఓన్ ఓఎస్. ఇది ఎప్పుడైతే గూగుల్ మొబైల్ సర్వీసెస్ బ్యాన్ అయిపోయినాయో, ఆ తర్వాత వాళ్ళు ఓన్గా హార్మోనీ ఓఎస్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. సో దాంట్లో ఉన్న ఫీచరే దానిలాగే ఉంది చూడటానికి అని చెప్పి ఎగ్జాంపుల్గా అలా చెప్తున్నారు. సో అదొక ఇన్స్పిరేషన్ అనమాట. సో ఇది తీసుకురాబోతుంది అనమాట. అంటే ఐఫోన్ ఫోల్డ్కి సంబంధించిన ఫీచర్ని యాపిల్ వాళ్ళు ప్రజెంట్గా టెస్టింగ్లో ఉంచారు. నెక్స్ట్ మీకు రియల్మీకి సంబంధించిన రియల్మీ P4R 10వ తారీఖు లాంచ్ కాబోతుంది ఈ మంత్. అంటే ఎగ్జాక్ట్ 1 వీక్లో లాంచ్ కాబోతుంది. అండ్ ఇది మీకు 8000 mAh బ్యాటరీతో, 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో, HD+ డిస్ప్లేతో, అన్స్పెసిఫైడ్ ప్రాసెసర్. ఇంతవరకు దాని గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అండ్ రిమెంబర్ మీకు ఇది 25,000 రూపాయలు టచ్ కాబోతుంది. 2013, 2012 టైంని మళ్ళీ మనం గుర్తు చేసుకోబోతున్నాం. HD+ డిస్ప్లేని మనం 25,000 రూపాయల బడ్జెట్లో చూడబోతున్నాం. సో న్యూ టెక్నాలజీ వరల్డ్ అనమాట ఇది. సో ఎనీవేస్, ఈ ఫోన్ నియర్లీ 25,000 రూపాయల దాకా పెట్టబోతున్నట్టు కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు లావా వాళ్ళు ఈరోజు లావా బోల్డ్ N2ని లాంచ్ చేశారు. సో 12,000 రూపాయలు పెట్టారు. దీంట్లో వీళ్ళు 6.75 inches HD+ డిస్ప్లే, యూనిసాక్టీ 8200, అలాగే బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 5 మెగాపిక్సెల్, 6000 mAh బ్యాటరీ, అలాగే 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది. నన్ను అడిగితే అంత గొప్ప స్పెసిఫికేషన్స్, ప్రైస్ అయితే ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ ఏది కాదు, ఇప్పుడు ఏ ఫోన్ లాంచ్ అయినా ఇదంత గొప్ప ప్రైస్ కాదు, ఆ బడ్జెట్లో తీసుకోకూడదని చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు. మనం 10,000 రూపాయలు లాంచ్ అవ్వాల్సిన ఫోన్లు 25,000లో లాంచ్ కాబోతున్నాయి. సో అది దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా చెప్పాలంటే కూడా బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ మీకు నథింగ్ వాళ్ళు ప్రజెంట్గా నథింగ్ 3ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నథింగ్ ఇయర్ 3ని, దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. వెరీ సూన్ దీని నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒప్పో వాళ్ళు త్వరలోనే 10,000 mAh పవర్ బ్యాంక్ ఫోన్స్ తీసుకురాబోతున్నారు. 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. అంటే ఒప్పో వాళ్ళు కొత్త ఏం తీసుకురాడు, రియల్మీకి సంబంధించిన రియల్మీ P4 పవర్ ఉంది కదా. సో అదే బ్యాటరీని ఇప్పుడు వీళ్ళు ఒప్పో సిరీస్లో కూడా లాంచ్ చేయబోతున్నారు. ఏ సిరీస్లో రీసెంట్గా A6 Proను ఏమో లాంచ్ అయింది. దీని తర్వాత వర్షన్ అయ్యి ఉంటుంది. ఇది వెరీ సూన్ మనకి లాంచ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మీకు లుమియో రీసెంట్ టైమ్స్లో బాగా సక్సెస్ఫుల్ టీవీ సిరీస్ ఇది. సో దీంట్లో ఇప్పుడు రీసెంట్గానే వీళ్ళు లుమియో 9, విజన్ 7లో 2 వేరియంట్స్ లాంచ్ చేశారు. 2026 వేరియంట్స్ ఇవి. విజన్ 7 55 inches, అలాగే 43 inches ఇవన్నీ ఉన్నాయి. అలాగే విజన్ 9 కూడా ఉంది. దీనికి సంబంధించిన ప్రైస్ రీసెంట్గా వీళ్ళు అనౌన్స్ చేశారు. అండ్ రేపు ఇవి లాంచ్ సేల్లో కూడా రాబోతున్నాయి. అండ్ దీంట్లో ఫీచర్స్ మాత్రం విజన్ 9 ఎక్సలెంట్గా ఉంది. విజన్ 9 55 inchesలో మీకు QD మినీ LED టీవీ ఉంటుంది. అలాగే మీకు ఇది 144 Hz రిఫ్రెషర్తో ఉండే 4K ప్యానల్, అలాగే దీంట్లో బాస్ అనే ప్రాసెసర్ ఉంటుంది, 3GB ర్యాము, 64GB ఇంటర్నల్ మెమొరీ, అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, 50 watt స్పీకర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంట్లో ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా పెట్టారు. 44,999 రూపాయలు పెట్టారు. విజన్ 7లో కూడా సేమ్ 55 inches, బట్ ఇదేమో QD మినీ LED కాదు, ఇది QLED టీవీ. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అండ్ దీని ప్రైస్ అరౌండ్ 34,999 రూపాయలు పెట్టారు. అండ్ ఇవి రెండు కూడా ఫ్లిప్కార్ట్లో సేల్లో కూడా తీసుకురాబోతున్నారు వెరీ సూన్. రేపే దీన్ని సేల్లో కూడా తీసుకురాబోతున్నారు. ఇక ఈరోజు ఇవి కొన్ని టెక్ న్యూస్లు ఉన్నాయి. సో దీంట్లో ఏది బాగుందో కింద కామెంట్లో వేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.